వెల్కమ్ టు ఎనిస్. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి ప్రవాహానికి గోదావరి సమీపంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిలోకి గతంలో నీరు రావడంతో అధికారులు మాత్రం ముందస్తుగా మాతా శిశులో ఉన్న రోగులను ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులను మాత్రం తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వసుధ మెడికేర్, అనంతరెడ్డి హాస్పిటల్, మెడిలైఫ్ టచ్ ఆసుపత్రులకు రోగులను తరలిస్తున్నారు. 108 ప్రైవేటు అంబులెన్సుల ద్వారా రోగులను అయితే తరలిస్తున్నారు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే గతంలో మాతా శిశు ఆసుపత్రి మునగడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. రోగులు కూడా చాలా ఇబ్బందులు కలిగిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడంతో పాటు ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ ఈరోజు ఉదయం మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి అధికారులకు ఆదేశించడంతో అధికారులు ఈరోజు రోగులను మాత్రం తరలిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులు 148 మీటర్ల ఎత్తుకు ఉండగా 146.36 మీటర్ల వరకు నీటి ప్రవాహం కొనసాగుతుంది. కెపాసిటీ 20 టీఎంసీలు ఉన్నప్పటికీ 15.78 టీఎంసీల నీరు మాత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిల్వ ఉంది. 62 గేట్లకు 33 గేట్లను విడుదల చేసి సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు అయితే వదిలిపెట్టారు. ఇప్పుడు ప్రస్తుత ఇన్ఫ్లో, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో అయితే 3,71,000 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో మాత్రం ఇప్పటి వరకు దాదాపుగా అన్ని గేట్ల ద్వారా, అంటే 33 గేట్ల ద్వారా 6,51,000 క్యూసెక్ల నీటి మాత్రం గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు మాత్రం నీట మునిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ పంట పొలాలలో నష్టపోయిన రైతులు మాత్రం ఖచ్చితంగా మాకు ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. నువ్వు రాసుకో అమ్మా, నువ్వు రాసుకో. లేదు నాది
గోదావరి వాటర్ లెవెల్స్ పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే 6 lakhs మనకి చేయడం జరిగింది. ఒక 1-2 అవర్స్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. సేమ్ ఇన్సిడెంట్స్ 2002లో కూడా మనకి ఏర్పాటు వచ్చి మనకి ఫ్లడ్ రావడాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అడ్వాన్స్గా మేము ప్లాన్ చేసి హాస్పిటల్లో జీజీహెచ్ అండ్ ఎంసీహెచ్ సూపరింటెండెంట్ ఆర్ఎంఎల్తో కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత టీం అంతా కూడా మా టీము అంతా కూడా మేము షిఫ్టింగ్ ప్లాన్ చేసి ఉన్నాము. 130 కేసులు ఇన్పేషెంట్గా ఉన్నటువంటి ఎంసీహెచ్ పేషెంట్లో వీళ్ళందరినీ కూడా జీజీహెచ్లో, తర్వాత సిఎస్సి బెల్లంపల్లి చెన్నూరులోను, తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఐడెంటిఫై చేశాము. ఒక 60 బెడెడ్ వరకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రైవేట్లో పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత అలాగే జనరల్ సర్జరీ హాస్పిటల్స్, ఫిజిషియన్ హాస్పిటల్స్ వాళ్ళకు కూడా మేము 50+ హాస్పిటల్ బెడ్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇప్పటికీ అవుట్ ఆఫ్ 130లో ఇప్పటికి 50%, 60 వరకు మేము ఆల్రెడీ షిఫ్ట్ చేసి ఉన్నాము. 108, తర్వాత 102 వెహికల్స్, తర్వాత అంబులెన్స్ ప్రైవేట్ నుంచి, ఆర్టీసీ బస్సులు, ఆర్బీఎస్కే వెహికల్స్, ఇలాగా అన్ని వెహికల్స్ రెడీగా ఉన్నాయి. పేషెంట్స్ ఎవరికి ఏ ఒక్క క్యాజువాలిటీ జరగకుండా వాళ్ళతో పాటు మనకి ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ని కానివ్వండి, డాక్టర్స్ని కూడా మేము అటాచ్ చేసి పెడుతున్నాము. మెడిసిన్ కిట్ కూడా వాళ్ళకి అలాంగ్ విత్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అన్ని విధాల అన్ని విషయాలు, వాళ్ళకి ఫుడ్ కానీ మిగతా విషయాలు అన్నీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది డిస్ట్రిక్ట్లో. అలాగే పిఎస్సీలలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కట్ ఆఫ్ విలేజెస్ విషయంలో కానివ్వండి, తర్వాత పిఎస్సీ ఎనీ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి వాళ్ళకి పిఎస్సీ మెడికల్ ఆఫీసర్స్కి, పారామెడికల్ ఆఫీసర్స్కి అందరినీ అలర్ట్ చేసి ఉన్నాము. ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరినీ కూడా నోడల్ ఆఫీసర్స్గా 2-3 పిఎస్సీస్ నోడల్ ఆఫీసర్ కూడా ఇచ్చి ఉన్నాము. సో మేము కంట్రోల్ రూమ్ కూడా డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసి ఉన్నాము. తర్వాత ఈ రకంగా మేమంతా అలర్ట్ అయి ఉన్నాము. ఇప్పటివరకు అయితే డిస్ట్రిక్ట్లో ఎలాంటి క్యాజువాలిటీ ఇప్పటివరకు ఏమీ లేదు. సో మేమంతా సిద్ధం. నమస్కారం.